క్రీస్తు పిల్లరా, ఇది ఇప్పుడు మేము మన ప్రవక్త అబ్రహం గారి సమాధి దగ్గరికి వచ్చినాం. ఈ సమాధిని మనం చూసినప్పుడు దీనిపైన పక్షిరాజు బొమ్మ కూడా ఉంది. 4 వైపులా 4 అంశాలు రాసి పెట్టడం జరిగింది. ఇటువైపు మనం చూసినప్పుడు మరి మొదటి రాకటకు ముందు యోహాను గారు వచ్చినట్టుగా, రెండో రాకటకు ముందుగా మరి నేను పంపిస్తున్నానని ప్రవక్త గురించి దేవుడు చెప్పిన మాటలు అక్కడ ఉన్నాయి. మరి తర్వాత యేసుక్రీస్తు నిన్న నిరంతరం ఏకరీతిగా ఉన్న హెబ్రీ 13:8 ఉంది. ఇటువైపు చూసినట్టయితే మనకు మరి 7 సంఘకాలలో 7 వర్తమానికులు వారి పేర్లు మరి కింద నుంచి మనం చూసినప్పుడు పౌలు, అరేనియస్, మార్టిన్, కొలంబా, లోదర్, వెస్లీ, బ్రెనహం గారని ఈ విధంగా పేర్లను రాయడం జరిగింది. ఈ యొక్క మరి ఇటువైపున చూసినప్పుడు ప్రవక్త ఇది బైబిల్గా ఇది కనబడుతుంది. ఇట్లా బైబిల్గా రాయబడింది. ప్రవక్త బ్రెనహం గారి సమాధి ఇది కాబట్టి ఆయన పుట్టింది ఏప్రిల్ 6, 1909. ఆయన మరణించింది డిసెంబర్ 24, 1965. మరి ఇదే స్థలంలో తర్వాత మెడా ప్రవక్త మరి రెండవ భార్యగా ఉన్నటువంటి మెడా బ్రెనహం మరి ఏప్రిల్ 26, 1919 మరి ఆమె జన్మించింది. మే 12, 1981 ఆమె నిద్రించడం జరిగింది. ఆమె సమాధి కూడా ఇక్కడే బ్రెనహం గారి సమాధి పక్కనే ఇక్కడ మరి చేయటం జరిగిందని చెప్పారు. ఇదే విధంగా 7 సంఘకాలాలు ఇటువైపును చూసినప్పుడు 7 సంఘకాలాల పేర్లు రాశారు. ఎఫెసస్, కొర్న, పెర్గమ, తూతేరా, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవొదికీయ అని. మరి ఇది పిరమిడ్గా ఆకారంలో తీసుకొని వచ్చి దీనిపైన ఎగురుచున్న పక్షిరాజును చక్కగా ఇక్కడ అమర్చారు. మరి దీని చుట్టూ కూడా మరి ఎవరు బయట వ్యక్తులు దీనిలోనికి రానియకుండా చుట్టూ మనం చూసినట్లయితే ఈ విధమైనటువంటి ఫెన్సింగ్ భాగంగా దీన్ని